జన్యు లోపాలతో పుట్టే పిల్లలు జీవితాంతం ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు డాక్టర్లు. పెళ్లి చేసుకోవాలనే జంటలు పరీక్షలు చేసుకుంటే వారికి పుట్టే పిల్లలకు జన్యు లోపాలు రాకుండా చూసుకోవచ్చునన్నారు. ఇటీవల జన్యు లోపాలతో వచ్చే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. జెనెటిక్ పరీక్షల కోసం దంపతులు వస్తున్నారని అన్నారు. జన్యు పరీక్షలు చేసుకుంటే పిల్లలకు జెనెటిక్ సమస్యలు రావంటున్న డాక్టర్ సునీతతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. పుట్టిన పిల్లల్లో ఏదైనా లోపాలుంటే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు. జీవితాంతం పిల్లలు తమ ముందే ఏదైనా వైకల్యం ఎదురైతే లేకపోతే ఏదైనా జన్యుపరమైన ఇబ్బందులు తలెత్తే ఆ తల్లిదండ్రులు చూస్తూ తట్టుకోలేరు. ప్రజెంట్ అయితే ఈ జెనెటిక్ లోపాలకి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదు. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఆ జెనెటిక్ పిల్లలు పుట్టే ముందే టెస్టులు చేయించుకోవడం ద్వారా, జన్యు పరీక్షలు చేయించుకోవడం ద్వారా వాళ్ళలో లోపాలను నివారించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో డాక్టర్ సునీత గారు ఉన్నారు, జెనెటిక్ ఇన్స్టిట్యూట్ బేగంపేట నుంచి. ఆమెతో ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ జన్యుపరమైన లోపాలు ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి, వచ్చిన తర్వాత ఎట్లా, అంటే చేయడానికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా, దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, ఇట్లాంటి అంశాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. ఈ ప్రజెంట్ ఈ జన్యుపరమైన పరీక్షల కోసం ఈ మధ్య కాలంలో కొంచెం అవేర్నెస్ కూడా పెరిగింది. పెళ్ళైన దంపతులు చాలామంది హాస్పిటల్స్కి వచ్చి టెస్టులు కూడా చేయించుకుంటున్నారు. సో ఈ ఎట్లా ఉంది వాళ్ళ సంఖ్య, ప్లస్ టెస్టుల వల్ల ఏమైనా లాభం ఉంటుందా? సో ఇప్పుడు మనకు చాలా అవగాహన వచ్చిందనమాట జెనెటిక్ డిజార్డర్స్ గురించి. పేపర్స్లోనే కాకు వీడియోస్లో అన్నిట్లో కూడా చెక్ చేసుకుంటున్నారు. పెళ్ళి కాకముందే కూడా మనం జెనెటిక్ టెస్ట్లు చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకు కూడా వస్తుందా అనేది ఒక చాలా టెన్షన్గా ఉంటారు. అదొక భయంతో పేషెంట్స్ మా దగ్గరికి వస్తారనమాట. వచ్చేసి పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసి ముందే టెస్ట్ చేసుకొని చూస్తారు. నా పిల్లలకి ఫ్యూచర్లో నాకేమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, ఫ్యూచర్లో నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దానికి కూడా చెక్ చేసుకోవడానికి వస్తారు. కొంతమంది మేనరికం చేసుకుంటున్నాము, మేము మేనరికం చేసుకోవచ్చా అని తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని కూడా మన దగ్గరికి ముందే వచ్చేసి ఆ టెస్ట్ చేసుకుంటారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం కొన్ని టెస్ట్ల ద్వారా ముందే మీరు ఎఫెక్ట్ అవుతారా, మీ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతారా అనేది కూడా కనుక్కోవచ్చు. అండ్ అదే కాకుండా మేనరికం కూడా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అసలు మేనరికం చేసుకోవచ్చా లేదా అనే దానికి కూడా ఆ రిపోర్ట్ అవసరం. దిస్ అ టెస్ట్ కాల్డ్ as క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ చేసుకుంటే మనకేంటంటే ముందే తెలిసిపోతుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ జెనెటిక్ రిపోర్ట్స్లలో జీన్స్ అనేటివి, చెడు జీన్స్ అనేటివి కలవకూడదు అనమాట. చెడు జీన్స్ కలిస్తే వాళ్ళకు 25% రిస్క్ ఉంటుంది మేనరికం చేసుకునే వాళ్ళకు, అండ్ 75% మీకు ఎఫెక్టెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది కౌన్సిలింగ్ చేస్తాం. సో ఏదైనా కానీ జెనెటిక్ డిజార్డర్స్లో కౌన్సిలింగ్ ప్లేస్ ఏ వైటల్ రోల్ టు ప్రివెంట్ ద జెనెటిక్ డిజార్డర్స్. అంటే ఒకవేళ పెళ్లి కాకముందైనా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వస్తే వాళ్ళకు ఎట్లాంటి పరీక్షలు చేస్తారు? ఒకవేళ నిజంగా ఏదైనా వాళ్ళిద్దరి జీన్స్ ఏవైనా మ్యాచ్ అవుతున్నాయి అంటే అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి సొల్యూషన్ ఏంటి? అదే, సో ఇప్పుడు మనం ఒకవేళ కపుల్ మా దగ్గరకు వచ్చారు, మేము మాది మేనరికం అనుకున్నాము, మాకు ఈ రిపోర్ట్స్లో మా ఇద్దరికి సేమ్ జీన్స్, మ్యుటేటెడ్ జీన్స్ ఉన్నాయి. సో ఫర్దర్ ఏం చేయాలి అని అంటే, మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పుడు మా దగ్గరికి ఇమీడియట్గా రావాలి. ఫస్ట్ 2 to 3 monthsలో స్కానింగ్, ఎర్లీ టీఫా స్కానింగ్స్, 2D ECO, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్ అనమాట. అవన్నీ చేసుకుంటూనే మళ్ళీ వాళ్ళని మనము 4th month అప్పుడు ఆర్ 3rd month అప్పుడు కొరియోనిక్ విల్లస్ టిష్యూ శాంప్లింగ్ అనేది 12 to 13 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం కొంచెం టిష్యూ, బేబీ దగ్గర గ్రో అయ్యే ప్లాసెంటల్ టిష్యూ కొంచెం తీసేసి దాంట్లో మనకు వీళ్ళిద్దరికి ఏ జీన్స్ వచ్చిందో ఆ జీన్స్ని చెక్ చేసుకోవచ్చు. లేదా 4th month అప్పుడు కూడా ఆమ్నియోసెంటసిస్ అంటారు. 16 weeks అప్పుడు ఆ ఉమ్మనీరు టెస్ట్, ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్, ఓన్లీ 0.1% రిస్క్ ఆఫ్ అబార్షన్స్ ఉంటుంది. సో ముందే అంటే ఏదైనా డిఫెక్ట్ ఉంది అని ముందే తెలిస్తే వాళ్ళకి ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయి, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్? సో ఆల్టర్నేటివ్ డిఫెక్ట్ ఉంటే మాత్రం దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ దట్. బట్ నేను చెప్పినట్టుగా పెళ్ళైన తర్వాత మనం ఈ జీన్స్ బేబీలో చెక్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. ఒక డిఫెక్ట్ వైఫ్లో కానీ హస్బెండ్లో ఉంటే వాళ్ళు క్యారియర్స్ విల్ బి నార్మల్, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ పుట్టబోయే పిల్లలకి రిస్క్ 25% రిస్క్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మాకు పిల్లలు కావాలి కానీ జెనెటిక్ ప్రాబ్లం ఉంది, సో ఇద్దరిలో మ్యాచ్ చేసినప్పుడు మ్యాచ్ అవుతున్నాయి, సో అప్పుడు వాళ్ళకు పిల్లలు కావాలి అని అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి?
సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి, మనకు తెలుసు కదా, ఐవీఎఫ్ సెంటర్స్ అనేది చాలా వచ్చాయి. సో ఒకవేళ కొంతమంది కపుల్ వస్తారు మా దగ్గరికి, మేడం మాకు 3 పిల్లలు కూడా అలాగే ఎఫెక్ట్ అయిపోయారు, 3 కూడా చనిపోయారు, మాకు మా వల్ల కావట్లేదు, మాకు ఎవరన్నా ఒకరు నార్మల్ బేబీ కావాలి, ఎలాగన్నా వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్ అని అడుగుతారు. సో వాళ్ళు ఇఫ్ దే ఆర్ బ్రాడ్ మైండెడ్ వాళ్ళకి ఒకటి చెప్తాం, ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళేసి మనం టెస్ట్ ట్యూబ్ బేబీలో స్పర్మ్ హస్బెండ్ అన్నా లేకపోతే వేరే వాళ్ళ డోనర్ దన్నా తీసుకోండి, ఆర్ఎల్స్ వైఫ్ది ఓవమ్ అన్నా లేకపోతే వేరే వాళ్ళది డోనార్ స్పర్మ్ ఓవమ్ అన్నా తీసుకుంటే మీకు ఇట్లాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో పెళ్ళైన కపుల్స్ కానీ పెళ్లి కాకముందే చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఒకవేళ ముందే ఈ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల వాళ్ళకు నిజంగా లాభం ఉంటుందంటారా? 100% ఉంటుందండి. అంటే ఫ్యామిలీ వాళ్ళ పెడిగ్రీ చార్ట్, వాళ్ళ వంశపారంపర్యం చెట్టు అనేది అది డ్రా చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తాము. డ్రా చేసేసి వాళ్ళ ఫ్యామిలీలో నిజంగానే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వాళ్ళు చెప్తారు మా మేనమామలు అందరూ ఎఫెక్ట్ ఉన్నారు, సో నాకేమన్నా మా బాబు కూడా ఎఫెక్ట్ అవుతుందా, కొన్ని ఫీమేల్సే క్యారియర్ అవుతుంది, ఆమెకు పుట్టే అబ్బాయిలు ఎఫెక్ట్ అవుతారు, అర్థమైందా? ఫీమేల్ నార్మల్గానే ఉంటుంది కానీ ఆమెకు పుట్టే బాబులు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు తనకు కూడా టెస్ట్ చేసేసి తనకు పుట్టబోయే పిల్లలకి ఇలాంటివి కాకుండా చూసుకో. ఇదండి చూసిరు కదా, జెనెటిక్ డిజార్డర్ల గురించి అవగాహన అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఇప్పటికే వచ్చింది, రూరల్ ఏరియాలో ఇంకా రావాల్సి ఉంది. అయినా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది మనకు ఎందుకు ఉంటుంది అనే నెగ్లిజెన్స్ ఒకటి ఉంది. కానీ పెళ్ళికి ముందు లేదంటే పెళ్ళైన తర్వాత వెంటనే ఈ జీన్ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళలో ఏదైనా అంటే జీన్ కలిసే అవకాశం ఉంటే కనుక ఏదైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్కి వెళ్తే కనుక పిల్లలకు ఆ ఇబ్బంది తప్పుతుంది, పిల్లలు జీవితాంతం బాధపడే అవసరం ఉండదు అని చెప్పి డాక్టర్ సునీత గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.